రఘుపతిపేట ఉంది కదా, రఘుపతిపేట కలిసి ఇది దాదాపు ఒక 8 కిలోమీటర్లు మనకు వచ్చేసరి కాలువ ఫ్లో మొత్తం. అంటే మొత్తం ఎక్కువ శాతం అయితే నల్గొండకే పోతుంది. మొత్తం టోటల్ నల్గొండ. అంటే ఇది నిండే ముందు ప్రాంతం అవుతుంది పాత మహబూబ్నగర్ జిల్లా. అక్కడ నుంచి మొత్తం వాటర్ అంతా నల్గొండ. కానీ ఏం మొత్తుకుంది సార్, ఒక్క నిమిషానికి ఒక చెరువు నిండుతుంది. ఒక నిమిషం ఫ్లోయింగ్ ఒక చెరువు నిండిపోతుంది. అంటే 2-3 డేస్ అంటే ఒక సముద్రమే కలుస్తుంది. 1.5 TMC కెపాసిటీ దాటిపోయి అవుట్ ఫ్లో మొత్తం దాదాపు ఎన్నో క్యూసెక్లు వెళ్ళిపోతుంది. ఇక డైరెక్ట్ సముద్రం పాలు అవుతుంది. నాగార్జున సాగర్ కూడా నిండి మళ్ళీ అవతలికి పోతుంది. అవతలకి వెళ్ళిపోతుంది. ఒక పర్యాటక కేంద్రంగా చేస్తే కూడా బాగుంటుంది. పర్యాటక కేంద్రం చేసి దీనికి రేణును మనం దీనికి ఇన్ఛార్జ్ ఇస్తే డెవలప్ అవుతుంది. మన రేణు ఎవరైతే వీడియో తీస్తారో కెమెరామెన్ మన రేణు గారి సహాయ సహకారం తీసుకుంటే కూడా బాగుంటుంది పర్యాటక కేంద్రం వల్ల. దాంట్లో మాకు అవకాశం ఇవ్వాలి. రేణుకు అవకాశం ఇస్తేనే డెవలప్ అవుతుంది. చేయాలి.